ఫ్రెండ్స్ బాగున్నారా? నేను ఒక విషయం చెప్తానండి. ముందు నేను ఒక అతన్ని ఎప్పుడో మర్డర్ చేసేసాను. చేసి 2 సంవత్సరాల తర్వాత అతని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నేనే మీ ఇంట్లో మనిషిని చంపేశాను, క్షమించండి అంటే మీరు ఊరుకుంటారు? చెప్పండి, ఊరుకుంటారు? ఒకరు ఊరుకోం కదా. సేమ్ అది జరుగుతుందండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి దాని నుంచి డబ్బులు పొంది అవన్నీ వాడుకుని ఏదో ఇప్పుడు పోలీసులు కేసులు బుక్ చేసేసరికి అందరూ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని సజ్జనార్ గారి ట్వీట్ని హ్యాష్ట్యాగ్ చేస్తున్నారండి. దీన్ని ఏమనాలి? మనం తెలియకుండా చేశారనుకోకూడదు. ఎందుకు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి? వాళ్ళకి కొంత క్రేజ్ పెరిగేసరికి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. వాళ్ళు మనం ఏం చెప్పినా అవతల వాడు నమ్మేస్తాడనే స్టేజ్కి వీళ్ళకి ఒక గోల్ అనేది దొరుకుతుంది. ఆ పాయింట్ దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళు వినియోగించుకుని దాని నుంచి లబ్ధి పొంది ప్రాఫిట్ పొంది దాన్ని జనాల మీదకి వదులుతారు. అమాయక ప్రజలు ఏం చేస్తారు? వీళ్ళు చెప్పింది నిజమే, మనం కూడా ఇది చెయ్యొచ్చు, దీంట్లో డబ్బులు పెట్టచ్చు అని పెట్టేస్తారు. అలా పెట్టి ఎంతోమంది చచ్చిపోయారు. కుమిలిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు. బయటకైతే చాలామంది చెప్పుకోవట్లేదు. తెలంగాణలో అయితే 1000 మంది చచ్చిపోయారంట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వలన, బెట్టింగ్ యాప్స్ వలన. బెట్టింగ్ యాప్ అనేది డైరెక్ట్గా రాదు నీకు. ఒకవేళ ఫోన్లో వచ్చినా సరే పెద్దగా ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళు స్క్రోల్ చేసేస్తూ ఉంటారు. నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ మీద బలమైన ఒక ముద్ర వేయగలిగిన వ్యక్తి ఉన్నాడంటే అతను చెప్పింది ఏదైనా ఉంటే అతను చెప్పిందే చేస్తారు. అలాగే హర్ష సాయి, రీతు చౌదరి, సుప్రీత, టేస్టీ తేజ, శ్యామల ఇలాంటి వాళ్ళందరూ చేసిన పని ఇది. ఇప్పుడు తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇంక జీవితంలో ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడో తప్పు చేశారు కదా, డబ్బులన్నీ వచ్చినాయి కదా, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా. రజనార్ గారు షాక్ ఇవ్వడంతో అందరూ ఒక్కొక్కళ్ళు ఆ కన్నాల జలకలన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా చాలామంది దొరకాలి. మెయిన్ దీనికి బాగా ఇది చేసింది నాకు నచ్చిన ఆయన నా అన్వేషణ వీడియోలు చేస్తాడు కదా, ఆయన వీడియో చూశానండి. ఆల్రెడీ వైజాగ్ లోకల్ బాయ్ నాని అని అతను పెద్దగా చదువుకోలేదు, కాకపోతే బాగా క్రేజ్ పెరిగింది అతను చేసే వీడియోలతో. దాని నుంచి అతను సెటిల్ అయిపోవచ్చు బ్రహ్మాండంగా. కాకపోతే ఇంకా అమౌంట్ వస్తుంది కదా, బాగా ఒక అత్యాస మనిషిని ప్రేరేపించి వీళ్ళందరూ చేసింది ఇదే. కొంతమందికి వ్యూస్ తగ్గి ఏ విధంగానే క్రేజ్ తెచ్చుకోవాలి, డబ్బులు కావాలి అని ఉచ్చులో వాళ్ళు చిక్కుకుపోయారు. ఆ ఉచ్చులో వాళ్ళు చిక్కుకుపోయారు. నువ్వు చిక్కుకుపోతే బయటకు రావాలని ట్రై చేయాలి. అంత మెచ్యూరిటీ లేని పర్సన్స్ ఏం కాదు వీళ్ళంతా, యాంకర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ. ఆ ఉచ్చులో చిక్కున్నప్పుడు నువ్వు బయటకు రావాలి, వేరే వాళ్ళ ఉచ్చులో లాగకూడదు. అలా లాగేసి మొత్తాన్ని స్పాయిల్ చేసి ఎంతోమంది నొప్పులు ఫైల్ చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా వీళ్ళు ఒక విధంగా ప్రేరేపిస్తున్నట్టే. నువ్వు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేశావు కాబట్టి నీకు డబ్బులు వస్తున్నాయి కదా, అంటే ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు డబ్బులు వస్తున్నాయి. సేమ్ దాని రిజల్ట్ కూడా ఆ వ్యక్తికి, అవతల వ్యక్తికి జరిగిన ఆ లాస్ని కూడా నువ్వే భరాయించాలి. ఇవేమీ భరాయించకుండా సారీ అండి తప్పు అయిపోయింది ఇంకెప్పుడు చేయనంటే కుదరదండి. అది మన డబ్బులని గవర్నమెంట్కి బ్యాక్ చేసి నా తప్పు అయిందని ఏదైనా చెప్తే దానికి ఒక రీజనబుల్ సొల్యూషన్ ఉండొచ్చు. అదేమీ లేకుండా మేము పుణ్యాత్ములు ఇదంటే కుదరదండి. మీరేమీ అన్మెచ్యూర్ పర్సన్స్ ఏం కాదు, అందరూ పెద్ద యంగ్స్టర్సే, అబౌవ్ 20 నుంచి 30 లోపల వాళ్ళే. అంత బుర్ర లేకుండా ఎవరో ఏం చేయరండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి సడన్గా మనకి యూస్ రావాలి, మనకి ఇదే దారి వేరే దారి లేదనుకుంటే చాలా కష్టపడాలి ప్రతి దాంట్లో. లేదండి ఒక సెన్స్ అనేది లేదు, ఏమైపోతుందో ఏం చేస్తుందో అనేది. ఇలాంటి ఇకనైనా మానండి వీళ్ళంతా. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి యాప్స్ అండి ఆలోచించుకోండి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మహాదేవ్ యాప్ అనేదాన్ని బ్యాన్ చేసింది. ఎవరి ఉచ్చులో పడద్దు. వీడియోలు మీకు నచ్చితే స్లోగా చేయండి, మంచి మంచి వీడియోలు చూడండి. నా అన్వేషణ క్లిక్ అయ్యాడు కదా, అలా క్లిక్ చేసుకోండి. ఆయన చేయలేక ఏంటి ప్రమోట్ చేయలేక, చాలామంది సినిమాక్టర్లు అది ప్రమోట్ చేయలేక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి తెలుసు దీంట్లో ఉన్న సీక్వెన్సెస్ ఏంటో అందరికీ బాగా అర్థమవుతాయి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మరి మీరు ఏం చేస్తారో దీనికి ఒక రీజనబుల్ సొల్యూషన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీరు, దాని రిజల్ట్ కూడా మీరే అనుభవించాలి ఖచ్చితంగా. డబ్బులైతే దానికి వచ్చిన డబ్బులైతే మీరు తీసుకున్నారు కదా,
రిజల్ట్ కూడా మీరే అనుభవించాలి కదా. ఏం చేస్తారు, మీ చేతుల్లో ఉన్నది ఫ్రెండ్స్.